నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి ఇవాళ చెప్పాడు, ఎప్పుడో ఉంది మా సిఆర్డీఏలో అని చెప్పారు. ఇదిగో సిఆర్డీలో మీరు ఎప్పుడో ఉంది. ఎప్పుడు ఇది జీవో? 30/12/2014, 30/12/2014 జీవో నెంబరు 253. ఎప్పుడో ఉంది. ఊళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, ఉయ్యూరు, జీకొండూరు, కంచిచర్ల, వీరులపాడు, పార్ట్ ఆఫ్ పెనుగంచిపోలు, పార్ట్ ఆఫ్ నందిగామ, పార్ట్ ఆఫ్ చంద్రలపాడు, పార్ట్ ఆఫ్ మైలవరం, ఆగిరిపల్లి, పార్ట్ ఆఫ్ బాపులపాడు, పార్ట్ ఆఫ్ నూజివీడు, పావిడి మొక్కల, పార్ట్ ఆఫ్ మొవ్వ, పార్ట్ ఆఫ్ చల్లపల్లి, పార్ట్ ఆఫ్ ఘంటసాల, ఇవన్నీ రాశారు 2014లో. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నిజంగా మమ్మల్ని వదిలేశారులేండి, మా ఊరు మచిలీపట్నాన్ని తీసేశారనుకోండి మీ రాజధానిలో, మీ సిఆర్డీఏలో అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేశారు కదా, మరి ఈ ఊళ్ళకి ఎందుకు చేయలేదు అంటున్నా. 2014 నుంచి ఇవాళ 2026, 8 ఏళ్ళు అయింది కదా. 8 ఏళ్లలో మాస్టర్ ప్లాన్ ఏది? జగన్మోహన్ రెడ్డి గారు మావిగానని చెప్పంగానే వెంటనే ఆర్వీఎస్ వాళ్ళని దేశం మీదకు వదిలారు. తెలుసా పోనీ ఆర్వీఎస్ అసోసియేట్స్ ఎవడో? తెలీదా? ఇప్పుడు కొత్తగా వీళ్ళని పంపించి గుడివాడకి అంటే ఆల్రెడీ పాత మున్సిపాలిటీలకి మాస్టర్ ప్లాన్ ఓకే. ఈ మండలాలకి విజయవాడ రూరల్ మండలం, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, ఈ మండలాలన్నిటికీ మీరు పంపించి ఆర్వీఎస్ని పంపించి ఇప్పుడు కొత్తగా మాస్టర్ ప్లాన్ మొదలు పెట్టలేదా? అంటే భయం, మావిగన్ భయం మిమ్మల్ని పరిగెత్తిస్తుంది కదా. పార్ట్ ఆఫ్ నూజివీడి మండలం ఎందుకు వెళ్ళారు? పౌడి మొక్కల మండలం ఎందుకు వెళ్ళారు? ఆర్వీఎస్ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? చల్లపల్లి మండలంలో పార్టీకి ఎందుకు వెళ్ళారు? ఘంటసాలలో పార్టీకి ఎందుకు వెళ్ళారు? పామర్లో పార్టీకి ఎందుకు వెళ్ళారు? ఇది మీ మ్యాప్, ఈ పాత మ్యాప్ ఇదే కదా. తమరు సిగ్గు లేకుండా నిన్న ఒక టీవీ ఛానల్లో మొన్న ఆహా ఎలిగిపోతుంది, అద్భుతం, చంద్రబాబు నాయుడు ఎరగదీస్తున్నాడు. అసలు మామూలుగా సిఆర్డీఏ అంటే గుడివాడ కూడా రాజధాని, పెదపారిపూడి రాజధాని, చల్లపల్లి రాజధాని, ఘంటసాల రాజధాని, అది రాజధాని, ఇది రాజధాని, జగ్గపేట రాజధాని, చిల్లకల్లి రాజధాని. ఆ టీవీ ఛానల్ కూడా మామూలుగా అసలు పిట్టల దొర ఛానల్ అది అయిపోయింది. పిట్టల దొర ఛానల్ ఆ ఛానల్. ఇది 2014లో జీవో వస్తే నిన్న ఐటమ్ వేసి కొడుతున్నారు. ఓకే, 1 కోటి కూడా మాకు పెడతాక లేదా? మాకేమన్నా మా డెవలప్మెంట్కి ఏమన్నా ఆలోచించారా మీరు అని అడుగుతున్నాం. మేము రాజధాని అయితే మా ఊళ్ళో ఏం కడుతున్నారని అడుగుతున్నాం. మా ఊళ్ళో ఏం కడుతున్నారు మీరు? మాకు మాస్టర్ ప్లానే లేదు ఇంతవరకు. 51,000 కోట్లు టెండర్ పిలిచామని గొప్పగా జబ్బలు తెరుచుకుంటున్నారు కదా. ఈ 51,000 కోట్లలో మాకేం పెట్టారని అడుగుతున్నాం. మా గురించి ప్రణాళికలు ఉన్నాయా మీ దగ్గర అని అడుగుతున్నాను. ఎమ్మెల్యేల క్వార్టర్లు ఏమన్నా మా దగ్గర పెట్టారా? జడ్జీలు బంగ్లాలు మా దగ్గర ఏమైనా పెట్టారా? ఏదో ఒక మండలంలో, వీరులపాడు మండలంలోనో ఎక్కడొకటి చేయాలి కదా. ఎందుకు చేయరు? మరి మేము రాజధాని ఎట్లా అవుతాం? నారాయణ గారు మాట మాట్లాడాడు, మేము 2014 నుంచి 19 దాకా మళ్ళీ ఇప్పుడు కలిసి ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టేశామంటున్నాడు. నారాయణ గారు గమ్మత్తు ఏంటంటే ఆ 10,000 కోట్లలో 5,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు అండి. ఆ 10,000 కోట్లలో 5,000 కోట్లు, 5,300 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు బిల్డింగ్లు మొదలెట్టమని. ఏం చేస్తాం? ఒక పొరపాటు జరిగింది, దాన్ని అక్కడితో కప్పెట్టి వెనక్కి రామా? మీరు ఉన్నారు నారాయణ గారు, మీ వ్యాపారమే తీసుకుందాం. జమ్మూ కాశ్మీర్లో నారాయణ కాలేజ్ ఓపెన్ చేశారు శ్రీనగర్లో, లాస్ వచ్చింది,
నారాయణ కాలేజీ మూసేస్తున్నారు, మూసేయట్లేదా మీరు? ఎన్ని నారాయణ కాలేజీలు మూసేశారు మీరు ఇప్పటికి? కొత్తవి తెరుస్తున్నారు, పాతవి మూస్తున్నారు కదా. వ్యాపారం లేని చోట, నష్టం వచ్చే చోట మూసేస్తున్నారు కదా. ఇది మరి ఏంటి గుదిబండ కదా? ఇది తప్పేమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది గుదిబండ అని చెప్పారు. దీన్ని మొయ్యలేమయ్యా అని చెప్పారు. ఈ స్ట్రక్చర్ల కోసం మాత్రమే, బిల్డింగ్ గోడలుగా మాత్రమే కడతాము, పిల్లర్స్ మాత్రమే కడతాము, స్లాబులు మాత్రమే వేస్తాము. మళ్ళీ అద్దాలకి, కరెంటుకి, మంచినీళ్ళ పైప్ లైన్కి, డ్రైనేజీ పైప్ లైన్లకి, ఫినిషింగ్స్కి, టైల్స్కి సపరేట్గా టెండర్లు పిలుస్తామని చెప్పి మీరు నారాయణ గారు చెప్పారు కదా. మీ నారాయణ ఏమండి చంద్రబాబు నాయుడు గారు అంటే అదంతా చెప్పరా ఈ రాష్ట్ర ప్రజలకి? ఈ రాష్ట్ర ప్రజలకి అసలు వైట్ పేపర్ ఇవ్వరా? పోనీ ఆన్లైన్లో పెట్టరా? ఏ బిల్డింగ్కి ఎంత టెండర్ పిలిచారు? రాజధాని మీద ఇంత అప్పు చేస్తున్నప్పుడు మాకు చెప్పాలక్కర్లేదా ఈ రాష్ట్ర ప్రజలకి? మాకు చెప్పరా? అసలు ఎంతకెళ్ళి ఆగుతుంది ఇది? ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే 2029కి బేసిక్ క్యాపిటల్ పూర్తి చేస్తాం. అంటే 5 సచివాలయ బిల్డింగ్లు, అంటే సెక్రటరేటు, అసెంబ్లీ, జడ్జి గారు, కోర్టు, హైకోర్టు, ఈ 3 పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. జగన్ పిచ్చోడయా? జగన్ ఒక తుగ్లక్కయ్యా? మరి నువ్వెవడు? చంద్రబాబు ఎవరు? మీకన్నా తుగ్లక్కలు ఎవరున్నారు అని అడుగుతున్నా. మిమ్మల్ని మా ఊళ్ళోకి ఇంద్రలామ సుబ్బారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు చూపించాలా చూపించక్కర్లేదా మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారిని?